ఛాలెంజ్ చేస్తే అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అనమాట. ఆ రాష్ట్రాన్ని వరకు అది వర్తించదు తప్పించి మిగతా రాష్ట్రాలకి ఆపద్దట్లాగా పథకాలకు సంబంధించి అప్పటి నుంచి కాస్త సాల్వ్ అయింది. కానీ అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీ అంతా పెద్ద తలనొప్పి కూర్చుంటుంది అనమాట. ఈ యంత్రాంగాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ లేదని జరిగినాయి అనుకోండి, మన రాష్ట్రం నుంచి కూడా పంపిస్తారు. ఒరిస్సాలో జరిగితే మన రాష్ట్రం నుంచి కూడా పంపిస్తారు. చుట్టుపక్కల రాష్ట్రాల ఎన్నికలకు పక్క రాష్ట్రం వాళ్ళని పంపించడం కూడా జరుగుతుంటది ఇన్ఛార్జీలుగా. ఈవెన్ దూరపు వాటికి కూడా పంపిస్తారు. మధ్యన కాశ్మీర్కి మన వాళ్ళు పంపించారా, ఢిల్లీకి పంపించారా, బీహార్కి కూడా పంపించారు. దేశంలో ఒక చోట ఎన్నికలు జరిగితే అన్ని రాష్ట్రాల నుంచి అధికార యంత్రాంగాలు అక్కడికి వెళ్తారు, అబ్జర్వర్ గాను ఇంకొకటి గాను. ఎక్కువ మంది పొరుగు రాష్ట్రాల సిబ్బంది వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సాలో జరిగితే, ఛత్తీస్గఢ్లో జరిగితే ఆంధ్రాకి సంబంధించిన పోలీస్ సిబ్బంది వీళ్ళని పంపిస్తుంటారు అక్కడికి. ఇట్లా 24 గంటలు వీళ్ళు అదే పనిలో ఉండటం అవుతుంది ఎలక్షన్స్ పనిలోని. కాబట్టి దానికి తోడు ఖర్చు, ప్రతిసారి ఎన్నికలప్పుడు ఈ మూల నుంచి ఆ మూల దాకా అయ్యే తిరుగుడు దగ్గర నుంచి బోల్డ్ అంతా. దీనివల్ల ఏమైపోతుంది, ఈ భారం సరిగ్గా లెక్కేస్తే మనకి ఒకసారి అయ్యే ఖర్చు దగ్గర 70 సార్లు అవుతుంది. 40% తగ్గుద్ది అంటున్నారు. అంతే కదా. తద్వారా భారీ మార్పు, అంటే దేశానికి బాబు గారు చెప్పే సంపద సృష్టి జరిగినట్టు అనమాట. సిబ్బంది కొరత ఏమి రాదా సార్? ఇప్పుడు మీరు అన్నట్టు ఇక్కడ వాళ్ళని అక్కడికి, అక్కడ వాళ్ళని ఇక్కడ పంపడం అంటే అది ఎన్నికలు వివిధ విడతల్లో జరిగితేనే అది సాధ్యం అవుతుంది. వివిధ సంవత్సరాలు ఒకేసారి అంటే అప్పుడు సిబ్బందిని ఇబ్బంది అవుదా, లేదంటే ప్రభుత్వ ఉద్యోగులను ఏమన్నా పెడతారా? మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడైనా చేసేది